ముఖ్యమంత్రి వ్యూహం బెడిసికొట్టింది. నూతన మంత్రుల శాఖల కేటాయింపు విషయంలో రేవంత్ ఎత్తుగడకు అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో కంగుతిన్న రేవంత్ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. శాఖల కేటాయింపు కోసం తాను ఢిల్లీ రాలేదని, కుల ఘనలపై అధిష్టానంతో చర్చించేందుకు వచ్చానని చెప్పుకునే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీతో కర్ణాటక నేతల బయటికి రావటం ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఊహించని జలకిచ్చింది. కేబినెట్ విస్తరణ తర్వాత ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన మంత్రుల శాఖల కేటాయింపులపై హైకమాండ్తో చర్చించారు. మొదటగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన రేవంత్ రెడ్డి నెక్స్ట్ డే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులతో పాటు మంత్రుల శాఖల మార్పు అంశంపై హైకమాండ్తో చర్చలు జరిపారు రేవంత్ రెడ్డి. తన వద్ద ఉన్న శాఖలు కాకుండా సీనియర్ మంత్రుల శాఖల్ని కొత్త మంత్రులకు ఇచ్చేలా అధిష్టానం ముందు ప్రతిపాదించారట రేవంత్. రేవంత్ రెడ్డి పెట్టిన ఈ ప్రతిపాదనతో కాంగ్రెస్ అధిష్టానం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించిందట. దీంతో హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తం చేశారట. దీంతో రేవంత్ వ్యూహానికి బ్రేక్ వేసిందట కాంగ్రెస్ అధిష్టానం. దాంతో సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్న టాక్ ఉంది. మొదటగా పాత మంత్రుల శాఖల మార్పుపై ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారని లీకులు ఇచ్చుకున్న రేవంత్ వర్గం ఆ తర్వాత ఢిల్లీ పరిణామాలతో మాట మార్చేసిందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తాను శాఖల కేటాయింపు కోసం ఢిల్లీకి రాలేదని, కులగణన అంశంపై చర్చించేందుకే ఢిల్లీ వచ్చినట్లు కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక కర్ణాటక రాష్ట్ర నేతలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కులగణనపై చర్చించామని చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి. రాహుల్ ఖర్గేలతో కర్ణాటక నేతల భేటీ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో రేవంత్ రెడ్డి లేకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి శాఖల కేటాయింపు కోసం ఢిల్లీ వెళ్లి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కవర్ చేసుకునే ప్రయత్నం బెడిసికొట్టింది అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. అయితే గతంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సాయంత్రానికి వారికి శాఖల కేటాయింపు జరిగేది. కానీ 3 రోజులు గడుస్తున్నా వారికి ఇప్పటివరకు శాఖలు కేటాయించలేదు. అధిష్టానం నుంచి క్లియరెన్స్ రాకపోవడం వల్లే పెండింగ్ లో పడిందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ పరిణామాలు చూస్తే రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలకు అధిష్టానం బ్రేకులు వేయడం వల్లే డిలే అయింది అంటున్నాయి పార్టీ వర్గాలు. అందులో భాగంగానే వివేక్ కార్మిక మైనింగ్ శాఖలు, అడ్డూరు లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖలు, వాకిడి శ్రీహరికి పశుసంవర్ధక, స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖను కేటాయించారు రేవంత్ రెడ్డి. మొత్తానికి రేవంత్ రెడ్డికి ఢిల్లీలో వరుసగా ఊహించని శాఖలు ఎదురవుతున్నాయి అంటున్నాయి పార్టీ వర్గాలు.